కర్ణాటక చేపట్టిన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని విమర్శించారు కవిత. కృష్ణా జలాల విషయంలో చిత్తశుద్ది ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకించాలన్నారు. పాలమూరుకు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు కవిత. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు కాని కవిత అన్నారు. అధికార పార్టీ నేతలకు సమాధానం చెప్పకుండా సభను బహిష్కరించి బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు నిజంగా కృష్ణా నది మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకొక రెజల్యూషన్ చేయండి. దాంట్లో కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వడం మాకు సమ్మతం కాదు, మాకు తుంగభద్ర నదిలో నీళ్లు తగ్గిపోతాయి, మా పాలమూరుకు అన్యాయం జరుగుతుంది ఒక తీర్మానం చేయండి. 2 ఆల్మట్టి హైట్ తగ్గించమని ఇంకో తీర్మానం చేయండి. ఈ 2 చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా బిడ్డలైతే మిమ్మల్ని క్షమించారు. ప్రతిపక్షం అంటే ఏంది? ప్రజల గొంతుక. ప్రతిపక్షం అంటే ఏంది? అన్యాయం ఎట్లా జరుగుతుందని ప్రశ్నించేటటువంటి ఒక వాయిసే ప్రతిపక్షం. దాన్ని వదిలేసి మొత్తం సభ 5 రోజులు ఎట్లా మీరు బాయ్కాట్ చేసిపోతారు? ఏంది కేవలం హరీష్ రావు గారిని ఒక మాట అన్నందుకు బాయ్కాట్ చేసిపోతారా? కేసీఆర్ గారిని ఎన్ని తిట్లు తిట్టినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా బాయ్కాట్ చేసిన హరీష్ రావు గారు? మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ మొత్తం హరీష్ రావు గారే ఆయన